బిగ్ బాస్ సీజన్ 8లోకి థర్డ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా నైని పావని ఎంట్రీ ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది. అయితే నైని పావని స్టేజ్ మీద ఏం చెప్పిందంటే, మణికంఠ అప్పుడప్పుడు సుత్తి సుత్తిగా అనిపిస్తాడు సార్ అని చెప్పేసి అందనమాట. అయితే మణికంఠ సుత్తి సుత్తిగా అనిపించాడు అన్నప్పుడు తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత నైని పావని మణికంఠతో ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఈరోజు ఒక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది చూడంగానే ఒకసారిగా అందరూ షాక్ అయి ఉంటారు లైవ్లో. ఏంటంటే సడన్‌గా వచ్చి నాకు నీతో హ్మ్. సెనోరిటా డాన్స్ చేయాలని ఉంది అని చెప్పేసంటే, రా చేద్దాం పట్టు అన్నాడు. అయితే ఆ మణికంఠ అప్పటికి ఇంకా భోంచేస్తున్నాడు. ఫుడ్ తింటున్నాడు. రా చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి డాన్స్ ఏసుకున్నారు. అయితే నయని పావని ఏం చేసిందంటే తనతో పాటు డాన్స్ ఏసింది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా కొంచెం రొమాంటిక్ డాన్స్ లాగా వేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నాకనిపించింది మణికంఠ అనేవాడు బయట కంటెస్టెంట్స్‌కి అంటే లోపలున్న కంటెస్టెంట్స్‌కి తను నెగెటివ్. కానీ చూస్తున్న మనకి మణికంఠ చాలా అంటే చాలా జెన్యూన్‌గా అనిపిస్తున్నాడు. అంటే అఫ్‌కోర్స్ తను తప్పులు చేసి ఉండుండొచ్చు. కానీ మణికంఠ ఎలా ఉంటాడంటే తనకనిపించింది తను చేసేస్తాడు. తనకనిపిస్తే తను చేసేస్తాడు. నో సేఫ్ గేమ్స్ ఎక్కడ ఆడడు. మేబీ ఒక్కొక్కసారి తను బ్యాడ్‌గా అవుతాను అని మేబీ ఏదైనా 2, 3 స్టెప్స్ చేస్తాడేమో గానీ, స్టెప్స్ అంటే తను చేసే పనులు. కానీ ఎక్కడా కూడా తను ఫేక్‌గా ఉండడు. మణికంఠ ఈజ్ రియల్. తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అయితే దానికోసం చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. మేబీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ లాక్కుందామని నయని పావని ఈ రకంగా స్టేజ్ మీద నాగార్జునతో అలా చెప్పి, ఇంటికొచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అలా చెప్పిందేమో అని నాకు అనిపించింది. లేకపోతే ఇంత క్లోజ్‌గా తను మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా!